హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఎక్స్ టెరిటోరియల్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్తో చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 47 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన సారా తను ఒక ఫార్మల్ సోల్జర్ అనమాట. తను యుఎస్ కాన్సులేట్కి వెళ్ళినప్పుడు అక్కడ తన సన్ అయితే మిస్ అవ్వడం జరుగుద్ది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, మరి తన కొడుకు ఎలా మిస్ అయ్యాడు, మరి సారా ఏం చేసింది అన్నదే మీరు ఈ ఎక్స్ టెరిటోరియల్ మూవీలో అయితే చూడడం జరుగుద్ది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ని స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ భయ్య. మన ఛానల్ రీసెంట్గానే 3000 hours అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్ మానిటైజేషన్ అప్లై చేయడం జరిగింది, సక్సెస్ కూడా అయిపోయింది. ప్రెసెంట్ అయితే సూపర్ చార్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మెంబర్షిప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నాతో కొంచెం టచ్లో ఉండి అండ్ మన వీడియోస్ని కొంచెం ఎర్లీగా యాక్సెస్ చేద్దాం అనుకుంటే మెంబర్షిప్స్ తీసుకోండి, జాయిన్ అవ్వండి, మీకు యూజ్ అవుద్ది. అండ్ నేను కూడా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. మిగిలిన 1000 hours కూడా కంప్లీట్ చేయడానికి కొంచెం మీరు ఎక్కువగా సపోర్ట్ చేస్తే త్వరగా కంప్లీట్ చేద్దాం. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా. టైం పాస్కి ఏం లేవనుకుంటేనే చూడండి. ఈ టైప్ ఆఫ్ మూవీస్ చాలా చూసేసాం, నాకైతే యావరేజ్ అనిపించింది. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే తీసుకున్న కాన్సెప్ట్ బాగుంటుంది. యుఎస్ కాన్సులేట్ లో అబ్బాయి మిస్ అయిపోవడం, ఫార్మల్ సోల్జర్ అనే సారా ఏం చేసింది అన్న కాన్సెప్ట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. స్టార్టింగ్ 15 minutes బాగానే అనిపిస్తుంది. మీకు ప్రెజెంట్ చేసిన విధానం కానీ ప్లాట్ లోకి తీసుకెళ్లిన విధానం కానీ బాగానే ఉంటుంది. ఒక 20 minutes వరకు బాగానే ఉంటుంది ఇంట్రెస్టింగ్ గా. అండ్ అక్కడక్కడ ఫ్యూ యాక్షన్ బ్లాక్స్ అయితే ఉంటాయి, వాటి పరంగా కూడా మీకు పర్లేదు అనిపిస్తుంది. మరీ హెవీ యాక్షన్ బ్లాక్స్ ఏం కాదు, చాలా లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్ అయితే ఉంటుంది, దాని పరంగా పర్లేదు అనిపించింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ ఒక 25 minutes మూవీ అంతే. ఈ 25 minutes కూడా మీకు ఇంట్రెస్టింగ్ గా బాగుంటుంది క్లైమాక్స్ కూడా, దాని పరంగా నాకు నచ్చింది భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టార్ట్ అండ్ ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది, కొత్తగా అయితే ఏమనిపించదు. అంటే చాలా మూవీస్ లో చూసేసిన ఫెమిలియర్ సీన్స్ ఉంటాయి, ఫెమిలియర్ సెటప్స్ ఉంటాయి, అందువల్ల అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ మెయిన్ గా బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి మూవీలో ఫస్ట్ 22-25 minutes అయిపోయిన తర్వాత ఒక క్యారెక్టర్ తీసుకొచ్చేసి కొత్త స్టోరీని అయితే ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట మూవీలోకి. అనవసరం అనిపించింది నాకు. అసలు ఆ క్యారెక్టర్ కంటే ఒక బ్యాక్ స్టోరీని క్రియేట్ చేసేసి ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసేసి అన్వాంటెడ్ సోది క్రియేట్ చేయడం వల్ల చాలా చిరాకు వస్తుంది, చాలా బోర్ కొట్టుద్ది అనమాట సీన్స్ అన్ని కూడా. ఎక్కడ లేని డ్రామాని తీసుకొచ్చి అనవసరంగా మూవీ మీద ఇంట్రెస్ట్ అయితే పోగొట్టారని చెప్పాలి. దానివల్ల అయితే చాలా చిరాకు వచ్చింది. వన్స్ మళ్ళీ ఆ క్యారెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మూవీ బాగానే ఉంటుంది. అదే లాస్ట్ 25 minutes అనమాట. ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే మెయిన్ లీడ్ అయిన సారాతో ట్రావెల్ చేయడం స్టార్ట్ అవుద్దో ఆ క్యారెక్టర్ ఉన్నంత సేపు కూడా అంత ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏం జరగవు భయ్యా. మహా అయితే 1-2 మంచి సీన్స్ పడతాయి అంతే, మధ్యలో అంతకు మించి అయితే ఏం ఉండదు. మిడ్ పోర్షన్స్ అంతా బోర్ కొట్టుద్ది మూవీ, నాకైతే అంతకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ యాక్షన్ బ్లాక్స్ కూడా తక్కువగానే ఉండడం వల్ల సూపర్ టైం పాస్ అయితే అవ్వలేదు నాకు. అండ్ ట్విస్ట్లు కూడా ఏం వర్కౌట్ అవ్వలేదు, ప్రెడిక్టబుల్ గానే ఉంది. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది భయ్య. టైం పాస్ కి ఏం లేవనుకుంటే చూడండి, లేదంటే పక్కన పెట్టేయచ్చు. మరి యాక్షన్ గట్రా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు చూద్దాం అనుకుంటే. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఫ్యామిలీతో చూసేచ్చు, ఫ్యామిలీ వాచబుల్ నే. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.